చూస్తున్నాం. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కాసేపట్లో కరుణానిధి ఆరోగ్యంపై కావేరీ ఆసుపత్రి హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయబోతోంది. మరోవైపు కావేరీ ఆసుపత్రికి ఇప్పటికే డీఎంకే సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు కూడా భారీగా చేరుకుంటున్నారు. కరుణానిధి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆ తర్వాత చికిత్స పొంది మళ్ళీ డిశ్చార్జ్ అయిన తరువాత ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కావేరీ హాస్పిటల్లో ఆయన అడ్మిట్ చేశారు. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న సమాచారం అందుతోంది. కాసేపట్లో కరుణానిధి ఆరోగ్యానికి సంబంధించి కావేరీ హాస్పిటల్ కూడా ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయబోతోంది. మరోవైపు కావేరీ హాస్పిటల్కు ఇప్పటికే డీఎంకి సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా భారీగా చేరుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారంతో మా ప్రతినిధి మోహన్ మనకు అందుబాటులో ఉన్నారు. మోహన్, కరుణానిధి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి హాస్పిటల్ వర్గాలు ఏం చెబుతున్నాయి? ఈశ్వర్ శ్వాసకోశ సంబంధితమైనటువంటి సమస్యతో బాధపడుతూ నిన్న రాత్రి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నటువంటి కరుణానిధి ఆరోగ్యం ఇప్పటి వరకు కుదుట పడనట్టుగా తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం నుంచి కూడా కుటుంబ సభ్యులు అంటే కనిమొల్లి, స్టాలిన్ ఇప్పటి వరకు కుటుంబానికి దూరంగా ఉన్న అలగిరి కూడా బయలుదేరి ఆసుపత్రికి వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే దయానిధి మారన్, కళానిధి మారన్ అంటే కరుణానిధికి కుటుంబ సభ్యులు పెద్ద కుటుంబం ఉంది, తమిళనాడులో పెద్ద వర్గం ఉంది. అంటే పార్టీతో సంబంధం లేకుండా కూడా ఒక విస్తృతమైనటువంటి పరిచయాలు ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా అక్కడికి చేరుకుంటుండటంతో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. పార్టీ వర్గాలన్నీ కూడా కొంత అయోమయంలో పడినటువంటి పరిస్థితి. దీంతో సమాచారం తెలుసుకున్నటువంటి డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కీలక నేతలందరూ కూడా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో ఆసుపత్రి వర్గాలు కూడా కావేరీ ఆసుపత్రి వర్గాలు కూడా మరికొద్దిసేపటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో పాలైనటువంటి డిఎంకే అధినేత తరచూ ఆసుపత్రికి వెళ్లి వస్తున్నటువంటి పరిస్థితి. గడిచిన వారం రోజుల క్రితమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినటువంటి కరుణానిధి మళ్ళీ తిరిగి నిన్న రాత్రి తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురవడం, అంటే శ్వాసకోశ సంబంధిత సమస్య రావడం, శ్వాస పీల్చుకోవడం కష్టమవుతుండటంతో ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతానికైతే చికిత్స కొనసాగుతోంది. మరి కొద్దిసేపట్లో కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి పైన స్పష్టమైనటువంటి వివరాలు తెలిసే అవకాశం లేదు. రైట్, థ్యాంక్ యూ మోహన్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను.